పరిణయం 81st చాప్టర్. తర్వాత రోజు ఆర్యన్ అమూల్య కన్నా ముందే లేచి అమూల్య ముఖాన్ని చూస్తూ, బంగారం, నీకు తెలుసా నేను నీకు పెట్టిన నిక్నేమ్ ఏంటో? బంగారం. ఎందుకంటే నీ మనసు మేలిమి బంగారం కాబట్టి అని అంటాడు. ఆర్యన్ అమూల్య మెడలో తాళిని తీసి దానికి బాక్స్ కూడా ఉండడం చూసి, నిన్ను తెలియకుండానే దాని మెడలో వేశాను, కానీ అది నీకు తన గుండెల మీద స్థానం ఇచ్చింది. నా గురించి ఏం తెలియకుండానే తన గుండెల్లో నీకు స్థానం ఇచ్చి తాను మోయలేని బరువును మోస్తుంది. నా ఫ్యామిలీ స్టేటస్ చూసి నన్ను తలెత్తి చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. నీకు తెలుసు కదా నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానో. కానీ మా బంధాన్ని ఆ దేవుడే కలుపుతాడని నేను అనుకోలేదు. నిజంగా తెలిసుంటే గుడులు గోపురాలు తప్పకుండా తిరిగేవాడిని. ఇప్పుడైనా తిరుగుతున్నాననుకో మమ్మల్ని కలపమని. అయినా నన్ను ఇష్టపడ్డ నీకు నా ఫ్యామిలీ స్టేటస్ అడ్డుగా వచ్చిందా? మొద్దు, నువ్వు నా మరదల్వే, నిన్ను నాకు దూరం చేసే హక్కు ఎవరికీ లేదు అని అమూల్య తల మీద చిన్నగా ముద్దు పెట్టి ఆమె నిద్ర డిస్టర్బ్ కాకుండా చూసుకుంటాడు. తర్వాత ఆర్యన్ రెడీ అయి అమూల్యని లేపుతాడు. అమూల్య కంగారుగా తనని తాను చూసుకొని నో ప్రాబ్లం అని ఫిక్స్ అయ్యాక ఏంటి అని అడుగుతుంది. ఫ్రెష్ అవ్వవా? లెగు, లేచి ఫ్రెష్ అవ్వు, సరేనా అని అడుగుతాడు ఆర్యన్. అమూల్య చిన్నగా లేచి కిందికి దిగిపోతుంది. ఆర్యన్, నేనేం చెప్పా? 2 days ఆ లెగ్కి రెస్ట్ ఇవ్వమన్నా కదా, పద నేను తీసుకెళ్తా అని అంటాడు. అమూల్య, వద్దు, నేనొకసారి ట్రై చేస్తాను అని ట్రై చేస్తుంది. తనకి నొప్పి రావడంతో బెడ్లోనే కూలబడిపోతుంది. ఆర్యన్ నవ్వుతూ, అందుకే చెప్పినప్పుడు వినాలి అని అంటాడు. ఆర్యన్ తనని ఎత్తుకొని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న చిన్న కొలను దగ్గరికి తీసుకెళ్తే, వావ్ అని అమూల్య నోటి నుండి అనుకోకుండానే వస్తుంది. ఎంత బాగుందో, ఈ ప్లేస్లోనే లైఫ్ లాంగ్ ఉండిపోతే బాగుంటుంది అని అంటుంది. ఆర్యన్ అమూల్యని ఏడిపించాలని, అమూల్య, నీకు వచ్చేవాడు ఎవడో, ఏ ఆది మానవుడో అయితే బాగుంటుంది, అప్పుడు కానీ నీ కోరికలు నెరవేరవు. నిన్నేమో చిన్న ఇల్లు చూసి సంబరపడ్డావు, ఈరోజేమో కొలను చూసి, అసలు నువ్వు నాకు అర్థం కావు అని అంటాడు. అమూల్య సీరియస్గా, నీకెందుకు నేను అర్థం కావాలి? అంటే నా అనుకున్న వాళ్ళకి నేను అర్థమైతే చాలు, నన్ను దించు అని అంటుంది. ఆర్యన్ సరే అని కొలనుకి దగ్గరలో ఉన్న ఒక చిన్న రూమ్ లాంటి దాని దగ్గర దింపి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటాడు. ఆర్యన్, నానా కష్టాలు పడి కొమ్మలతో ఆకులతో ప్రిపేర్ చేశా ఈ నేచర్ బాత్రూమ్ని, అలాగే ఈ నేచర్ బ్రష్ని అంటూ వేప పుల్ల ఇస్తాడు. అమూల్య కోపంగా, బ్రష్ని నువ్వేం కష్టపడి చెక్కలే కదా, నేచర్ ఇచ్చింది, నువ్వు పీక్కొని వచ్చావు అని అంటుంది. మరి బాత్రూమ్ అని అడుగుతాడు ఆర్యన్. అమూల్య ఆలోచించి, ఓకే, నాట్ బ్యాడ్, మరి నాకు డ్రెస్ అని అడుగుతుంది. ఆర్యన్కి ఏడవాలో నవ్వాలో అర్థం కాక, నా దగ్గర అమ్మాయిల డ్రెస్సు లేవు, నావే ఉన్నాయి, వాడితే వాడు, లేదంటే ఇలాగే ఉండు 15 days వరకు అని అంటాడు. అమూల్య షాక్ అవుతూ, ఒక్కరోజు కూడా ఫ్రెష్ అవ్వకుండా ఉండలేను అని ఫాస్ట్గా ఆ బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆర్యన్ నవ్వుతూ, నా డ్రెస్ నీకు ఓకేనా అని అడుగుతాడు. అమూల్య కోపంగా, ఫేట్ నాతో ఆడుకుంటుంది, ఏం చేస్తాం, వేసుకుంటాం అని అంటుంది. ఆర్యన్ మనసులో, అమ్మ బాబోయ్, దీనికి కూడా ఇలాంటి డైలాగ్స్ వచ్చా అని అనుకుంటాడు. ఆర్యన్, అమూల్య డ్రెస్ పెడుతున్నాను అని డ్రెస్ పెట్టి వెళ్ళిపోతాడు. ఆర్యన్ కొంచెం దూరంగా వెళ్ళి, అమూల్య అయిపోతే చెప్పు అని అంటాడు. సరే, నువ్వు వేరే వైపు తిరుగు అని అంటుంది అమూల్య. నాకు మేనర్స్ ఉంది అని అంటాడు ఆర్యన్. సరే అని కామ్గా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి, ఆర్యన్ అని బిక్కమొహం వేస్తుంది. ఆర్యన్, వచ్చావా అని చూడకుండానే అడుగుతాడు. అమూల్య
ఏడుపు మొహం పెట్టుకొని ఒకసారి నన్ను చూడు అని అంటుంది. ఆర్యన్ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ పొట్టిపిల్ల, ఇంకా నువ్వు బక్కపిల్లవి కూడా అని అంటాడు. నేనేం పొట్టి కాదు అంటుంది అమూల్య. మరైతే నా ప్యాంట్ ఎందుకు అంత పొడుగైంది అని అడుగుతాడు ఆర్యన్. హలో, ఒక్క 4 ఇంచెస్ అంతే, అయినా అమ్మాయిల డ్రెస్ నీ దగ్గర ఎందుకు ఉండదు అని అడుగుతుంది అమూల్య. సో ఇదేనండి పరిణయం 81st చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.